హాయ్ అండి, అందరికీ నమస్కారం. పురాణ ఇతిహాసాల పఠనాలను మనం ఒకసారి పరిశీలించి చూస్తే మన జీవితానికి అవసరమైన ఎన్నో అద్భుతమైన సత్యాలు మనకు గోచరిస్తాయి. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే లోక సంచారి అయిన నారద మహర్షికి మానవ జీవితంలోని కొన్ని నిగూఢమైన రహస్యాలను వివరించారు. వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ఒక మనిషి జీవితంలో అదృష్టం అనే మహాయోగం ప్రవేశించే ముందు, ఆ భగవంతుడి కృపా కటాక్షాలు పరిపూర్ణంగా లభించబోయే ముందు ఎలాంటి సంకేతాలు, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చెప్పడం జరిగింది. ఇది కేవలం ఏదో ఊహించి చెప్పిన మాట కాదు. ఇది సృష్టి యొక్క ఆ పరమాత్ముని వాక్కు. మన జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే ఈ 12 రాశుల్లో వృశ్చిక రాశి వారిది ఒక ప్రత్యేకమైన, అత్యంత లోతైన స్థానం. మీ జాతక చక్రాన్ని, మీ రాశి యొక్క స్వభావాన్ని, ప్రస్తుతం సంచరిస్తున్న గ్రహాల యొక్క స్థితిని పరిగణలోకి తీసుకొని చూస్తే రాబోయే రోజులు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. మీ జీవితంలో శుభగడియలు రాబోయే ముందు, మీరు ఊహించని విధంగా కోటీశ్వరులు కాబోయే ముందు, శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు మీకు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఆ దైవిక సంకేతాలు ఏంటో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండండి. ఆ భగవంతుడి కృప మీపై పరిపూర్ణంగా వర్షించబోతుందని చెప్పడానికి ఇవి కేవలం లక్షణాలు కావు. ఇవి దైవికమైన సంకేతాలు. మీరు పడిన కష్టాలకు, మీరు కార్చిన కన్నీళ్లకు, మీరు అనుభవించిన అవమానాలకు ఆ భగవంతుడు ఇవ్వబోతున్న అద్భుతమైన సమాధానం ఇది. శ్రీకృష్ణుడు చెప్పిన ఆ 9 మహత్తర లక్షణాలు ఏంటి? అవి వృశ్చిక రాశి వారైనా మీలో ఎప్పటికీ కనిపిస్తున్నాయా? ఒకవేళ ఉంటే వాటిని ఎలా గుర్తించాలి? ఆ 9 లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం మీలో కనిపించినా సరే మీ జీవితం సంపూర్ణంగా, శాశ్వతంగా మారిపోతుందని మీరు గ్రహించాలి. ఇది కేవలం ఏదో జ్యోతిష శాస్త్రం చెప్పే మాటగా కొట్టిపారేయకండి. ఇది స్వయంగా ఆ శ్రీకృష్ణుడే మీకోసం, మీ ఉజ్వల భవిష్యత్తు కోసం వ్రాయబడిన ఒక అద్భుతమైన గీత. ఈ విశాలమైన ప్రపంచంలో కొన్ని క్షణాలు మనల్ని శాశ్వతంగా మార్చేస్తాయి. మన అస్తిత్వాన్ని పునర్నిర్మిస్తాయి. మన ఆత్మను జాగృతం చేస్తాయి. ఆ భగవంతుడు మీకోసం ఏదో ఒక అసాధారణమైనది సృష్టిస్తున్నాడు. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక గొప్ప ప్రణాళికను అల్లుతున్నాడు. ఆ పరమసత్యం మీకు పూర్తిగా తెలిసిన క్షణంలో ఇన్నాళ్ళుగా మీరు మీ గుండెల్లో దాచుకున్న బాధలన్నీ కరిగిపోయి మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. అవునండి, మీరు వింటున్నది అక్షరాల నిజం. మీరు ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా, ఎంత మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే, ఒక పావుగంట సమయం మీకోసం మీరు కేటాయించుకోండి. మీ పనులన్నీ పక్కన పెట్టేయండి. ప్రశాంతంగా, ఏకాంతంగా ఒకచోట కూర్చొని మేము చెప్పబోయే ఈ విషయాలను మీ మనసు లోతుల్లోకి, మీ ఆత్మ పొరల్లోకి వెళ్ళేలా అత్యంత శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండెను తాకుతుంది. మీలో నూతనమైన ఆశను చిగురింపచేస్తుంది. మీ భవిష్యత్తుకు తిరిగిలేని బంగారు బాటలు వేస్తుంది. ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం అత్యంత వివరంగా ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తూ తెలుసుకుందాం. కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో మీ మనసును లగ్నం చేసి వినండి. అప్పుడే మీకు మేము ఏం చెప్పదలుచుకున్నామో, ఆ భగవంతుడు మీ జీవితంలో తీసుకురాబోయే అద్భుతమైన మార్పు ఏంటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి. భక్తితో ఓం నమశివాయ అని కామెంట్ చేయండి. శివనామ స్మరణతో మనమందరం ఏకమవుదాం. జ్యోతిష శాస్త్ర మహాసముద్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి. ఆ కోవాలో వృశ్చిక రాశికి ఒక అత్యంత విశిష్టమైన, రహస్యమైన గుర్తింపు ఉంది.
రాశిచక్రంలో 8వ స్థానంలో ఉండే ఈ వృశ్చిక రాశి మిగిలిన 11 రాశుల కంటే ఎంతో భిన్నమైనది, అత్యంత లోతైనది. వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది హిమాలయ పర్వతాన్ని అధిరోహించడం లాంటిది, ఒక మహాసముద్రం లోతును కనుక్కోవడం లాంటిది. కానీ ఒక్కసారి వీరిని అర్థం చేసుకుంటే, వీరి హృదయాన్ని గెలుచుకుంటే, అంతకంటే గొప్ప స్నేహితులు, అంతకంటే గొప్ప ఆత్మీయులు ఈ ప్రపంచంలో మీకు మరొకరు దొరకరు. వృశ్చిక రాశి వారు పుట్టినప్పటి నుంచి, చిన్నతనం నుంచే ఎన్నో ఊహించని కష్టాలను, అవమానాలను, నిందలను ఎదుర్కొంటారు. వారి జీవితం ఎప్పుడూ పూలపాన్పులా అస్సలు ఉండదు. అది నిప్పుల మీద నడక లాంటిది. కానీ వారిలో ఉన్న గొప్ప గుణం, వారి జన్మ లక్షణం ఏంటంటే, వాటిని చూసి కృంగిపోయి నిరాశతో మూలను కూర్చోరు. వారు ఎదుర్కొన్న ప్రతి కష్టాన్ని ఒక గుణపాఠంగా, ప్రతి అవమానాన్ని తమ ఎదుగుదలకు ఒక మెట్టుగా మార్చుకొని ముందుకు సాగుతారు. అయితే గడిచిన కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా ఆర్థిక పరంగా అత్యంత దారుణంగా నష్టపోయింది, మానసికంగా చితికిపోయింది ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వారే అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. వీరు పడినన్ని ఆర్థిక ఇబ్బందులు, వీరు అనుభవించినంత మానసిక వేదన, వీరు ఎదుర్కొన్నన్ని నమ్మక ద్రోహాలు బహుశా మరే రాశివారు పడి ఉండరు. ఆ నష్టాల నుంచి, ఆ గాయాల నుంచి, ఆ మానసిక క్షోభ నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేక ఇప్పటికీ ఆ జ్ఞాపకాలతో సతమతమవుతూ ఉన్నారని మనం స్పష్టంగా గమనించవచ్చు. వృశ్చిక రాశి వారు తాము చేసే ఏ పనిలోనైనా ఎంతో ఖచ్చితంగా, తెలివిగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. మీలో అపారమైన ప్రతిభ, అంతులేని పట్టుదల, కొండలను పిండి చేయగల సంకల్పం, బలం ఉంటాయి. కానీ విధి వైపరీత్యం ఏంటంటే, మీకు ఇతరుల నుంచి సరైన మద్దతు, నిజాయితీ అయిన ప్రోత్సాహం దాదాపుగా లభించదు. మీకు కానీ కాస్త చేయూత, ఒక చిన్న నమ్మకమైన మాట దొరికితే చాలు, మీరు అవకాశాలను అద్భుతంగా అందుకొని ఆకాశమే హద్దుగా ఎదుగుతారు. కానీ ఆ మద్దతు లేకపోవడం వలన, మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం వలన మీరు తరచుగా తీవ్రమైన నిరాశకు, ఏకాంతానికి గురవుతూ ఉంటారు. ఈ రాశి యొక్క చిహ్నం తేలు. తేలును ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే అది సాధారణంగా ఎంతో ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్నట్లు కనిపిస్తుంది. అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళదు, లేనిపోని గొడవలు పెట్టుకోదు. కానీ దానికి ఆపద వస్తుందని తెలిసినప్పుడు, లేదా ఎవరైనా కావాలని దాన్ని రెచ్చగొట్టినప్పుడు తన ఆత్మరక్షణ కోసం తన కొండెంతో బలంగా, విషపూరితంగా కుడుతుంది. ఆ దెబ్బ చాలా కాలం గుర్తుండిపోతుంది. వృశ్చిక రాశి వారి మనస్తత్వం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. వారు సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళరు. వివాదాలకు, అనవసరమైన చర్చలకు, పనికిమాలిన వాదనలకు సాధ్యమైనంత దూరంగా ఉంటారు. తమ పని ఏదో తాము చూసుకుంటూ తమ లోకంలో తాము బ్రతుకుతారు. కానీ ఎవరైనా వారిని మోసం చేసినా, కించపరిచినా, లేదా వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా అస్సలు సహించలేరు. వారి స్పందన చాలా తీవ్రంగా, ఊహించిన విధంగా మెరుపు దాడిలా ఉంటుంది. వారికి జరిగిన అన్యాయాన్ని అంత తేలిగ్గా మర్చిపోరు. మరియు సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా తమదైన శైలిలో అవతలి వారి జీవితంలో మర్చిపోలేని విధంగా స్పందిస్తారు. వృశ్చిక రాశి ఒక జలతత్వ రాశి. నీటికి ఉన్న సహజ గుణం లోతుగా ఉండటం, నిరంతరం ప్రవహించటం మరియు భావోద్వేగాలను తనలో దాచుకోవటం. అందుకే వీరు పైకి ఎంత కఠినంగా, ఎంత గంభీరంగా, ఎంత అహంకారిలా కనిపించినా వారి లోపల అంతులేనంత సముద్రమంతా భావోద్వేగాలు దాగి ఉంటాయి. ప్రేమ, ద్వేషం, ఆనందం, బాధ, కరుణ, కోపం, ఇలా ఏ భావోద్వేగాన్నైనా సరే వీరు చాలా తీవ్రంగా, బలంగా, సంపూర్ణంగా అనుభవిస్తారు. వారి ప్రేమ ఎంత లోతుగా, పవిత్రంగా ఉంటుందో వారి ద్వేషం కూడా అంతే లోతుగా, ప్రమాదకరంగా ఉంటుంది.
వృశ్చిక రాశి వారు అత్యంత ముఖ్య లక్షణాలలో ఒకటి వారి రహస్య స్వభావం. వారు తమ మనసులోని అసలైన విషయాలను, తమ భయాలను, తమ ఆశలను, తమ బలహీనతలను అంత సులభంగా ఎవరితోనూ పంచుకోరు. వారి జీవితం ఎప్పటికీ ఒక తెరిచిన పుస్తకంలా ఉండదు. వారి గురించి పూర్తిగా తెలుసుకోవటం దాదాపు అసాధ్యం. ఈ కారణంగానే వారిని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని అహంకారులుగా, గర్విష్ఠులుగా, పొగరుబోతులుగా ముద్ర వేస్తారు. వారు తమ భావాలను, బలహీనతలను బయటపెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమో అని తమను తాము గాయపరుచుకోవడానికి ఆస్కారం ఇచ్చినట్లవుతుందని భయపడతారు. అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన, అభేద్యమైన కోటగోడను కట్టుకొని జీవిస్తారు. కేవలం తాము ప్రాణం కంటే ఎక్కువగా 100% గుడ్డిగా నమ్మిన అతి కొద్ది మందిని మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తారు. వీరు నిజాయితీగా, నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి అటువంటి వారినే ఇష్టపడతారు. నమ్మక ద్రోహాన్ని, వెన్నుపోటును అస్సలు సహించలేరు. వృశ్చిక రాశి వారు ఈ ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన స్నేహితులుగా ఉంటారు. ఒకసారి మిమ్మల్ని స్నేహితుడిగా అంగీకరిస్తే మీకోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడరు. తమ స్నేహితులకు ఒక చిన్న కష్టం వస్తే ఈ ప్రపంచాన్నైనా సరే పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. వారి స్నేహం చాలా లోతైనది, బరువైనది మరియు శాశ్వతమైనది. అయితే వీరి స్నేహాన్ని పొందటం, వీరి నమ్మకాన్ని పొందటం అంత సులభమైన విషయం కాదు. వారు ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా అనేక పరీక్షలకు గురిచేస్తారు. వారి నిజాయితీని, వారి నమ్మకాన్ని, వారి గుణగణాలను పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని తమ అంతరంగిక వలయంలోకి, తమ జీవితంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. ఒకసారి వీరి స్నేహితులైతే మీకు జీవితాంతం ఒక నమ్మకమైన తోడు, ఒక కవచం దొరికినట్లే. వారు ఎంత మంచి స్నేహితులో అంత ప్రమాదకరమైన శత్రువులు కూడా. ఎవరైనా వారికి ద్రోహం చేస్తే, వారి నమ్మకాన్ని వమ్ము చేస్తే ఆ విషయాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. పగబట్టే గుణం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. తమకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవడానికి సరైన సమయం కోసం ఎంతో ఓపికగా ఎదురుచూస్తారు. వారిని గాయపరిచిన వారిని క్షమించడం దాదాపు అసాధ్యం. ఆ గాయం వారి మనసులో ఎప్పటికీ ఒక మాయని మచ్చలా, ఒక నిప్పు కణికలా రగులుతూనే ఉంటుంది. అందుకే వీరితో శత్రుత్వం పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాటమాడటం, నిద్రిస్తున్న సింహాన్ని నిద్ర లేపడం లాంటిదని అనుభవజ్ఞులు చెప్తారు. పోరాట పటిమ వృశ్చిక రాశి వారి రక్తంలోనే ఉంటుంది. అది వారి జన్మ లక్షణం. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్ని, ఎలాంటి సవాళ్ళనైనా ఎంతో ధైర్యంగా, మొక్కవని దీక్షతో ఎదుర్కొంటారు. వాటమిని అంత సులభంగా అంగీకరించే మనస్తత్వం కాదు వీరిది. ఒకవేళ ఒకసారి ఓడిపోయినా కుంగిపోకుండా మళ్ళీ రెట్టింపు బలంతో, మరింత పట్టుదలతో ప్రయత్నించి విజయం సాధించే వరకు విశ్రమించరు. వీరి అంకిత భావం, పట్టుదల చూసి ఇతరులు ఆశ్చర్యపోతారు. తమ లక్ష్య సాధన కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. ఎన్ని అవమానాలైనా దిగమింగుతారు. ప్రేమ సంబంధాల విషయంలో వృశ్చిక రాశి వారు చాలా తీవ్రంగా, సున్నితంగా మరియు అంకిత భావంతో ఉంటారు. వారు ప్రేమించిన వారిని తమ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి ప్రేమలో స్వచ్ఛత, లోతు, పవిత్రత, త్యాగం ఉంటాయి. కానీ అదే సమయంలో వారిలో అసూయ, తమవారనే భావన, పొసెసివ్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. తమ భాగస్వామి నుండి సంపూర్ణ నిజాయితీని, 100% నమ్మకాన్ని ఆశిస్తారు. బంధంలో చిన్న అనుమానం వచ్చినా లేదా ఒక చిన్న అబద్ధం చెప్పినా తట్టుకోలేరు. వారి ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో అనుమానం వస్తే వారి ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారుతుంది. అందుకే వీరితో ప్రేమ లేదా వైవాహిక బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా, నిజాయితీగా, పారదర్శకంగా ఉండాలి. వీరి నమ్మకాన్ని ఒకసారి కోల్పోతే దాన్ని మళ్ళీ పొందటం దాదాపు అసాధ్యం. ఇన్ని అద్భుతమైన లక్షణాలు,
ఇంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వృశ్చిక రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు, చెప్పలేనన్ని బాధలు పడుతున్నారు. మీ బాధను పంచుకోవడానికి, మీ కన్నీళ్లను తుడవడానికి ఒక్కరూ లేరనే భావన మిమ్మల్ని మానసికంగా కుంగదీసింది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని ఒక గందరగోళ పరిస్థితుల్లో మీరు చిక్కుకుపోయారు. మీరు ఎంతగానో నమ్మిన వాళ్ళే, మీరంటే ప్రాణం అనుకున్న వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచిన సందర్భాలు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. ప్రాణ స్నేహితులుగా, తోడబుట్టిన వారిగా భావించిన వాళ్ళే మీ బలహీనతలను అలుసుగా తీసుకొని మిమ్మల్ని దారుణంగా మోసం చేసినప్పుడు మీ గుండె వేల ముక్కలై ఉంటుంది. మీరు డబ్బు కంటే ఎక్కువగా మానవ సంబంధాలకు, నమ్మకానికి విలువలిస్తారు. ఆ నమ్మకమే పునాదులతో సహా దెబ్బతిన్నప్పుడు మీరు తట్టుకోలేరు. ఆ గాయం మీ మనసులో ఎప్పటికీ ఒక మాయని మచ్చలా, ఒక తీరని వేదనలా ఉండిపోతుంది. కుటుంబ జీవితంలో కూడా మీరు చాలా సవాళ్ళను, అపార్థాలను ఎదుర్కొన్నారు. మీ మనసులోని ప్రేమను, ఆప్యాయతను అందమైన మాటల్లో వ్యక్తపరచడం మీకు అంతగా చేత కాదు. మీ ప్రేమంతా చేతల్లోనే కనిపిస్తుంది. మీది మౌన ప్రేమ. కుటుంబం కోసం రేయింబవళ్ళు కష్టపడతారు. వారి భవిష్యత్తు కోసం, వారి సంతోషం కోసం మీ సుఖాలను, మీ సంతోషాలను కూడా త్యాగం చేస్తారు. కానీ మీ తపన, మీ బాధ్యతాయుతమైన ప్రవర్తన చాలాసార్లు ఇంట్లో వాళ్ళకు సరిగా అర్థం కాదు. మీ తీవ్రమైన స్వభావం, ముక్కుసూటితనం, నిజాయితీ వాళ్ళ కోపంగా, అహంకారంగా, మొండితనంగా కనిపిస్తుంది. మీరు ఏదైనా విషయాన్ని లోతుగా విశ్లేషించి అందులోని మంచి చెడులను విడమర్చి రాబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి చెబితే మీరు ప్రతిదానికి తప్పులు పడుతున్నారని, నెగిటివ్గా ఆలోచిస్తున్నారని మిమ్మల్ని వారు అపార్థం చేసుకుంటారు. ఈ అపార్థాల వలన, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వలన కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా జీవిత భాగస్వామితో, తల్లిదండ్రులతో, పిల్లలతో తీవ్రమైన మనస్పర్ధలు వచ్చి ఉంటాయి. మీరు చెప్పేది ఒకటి, వాళ్ళు అర్థం చేసుకునేది మరొకటి. ఈ కారణంగా మీరు మీ ఇంట్లోనే ఒంటరి అయిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందరి మధ్యలో ఉన్న ఎవరితోనూ మీ మనసులోని అసలైన బాధను పంచుకోలేక మీలో మీరే సతమతమయ్యారు, కుమిలిపోయారు. మీ కన్నీళ్లను మీరే తుడుచుకున్నారు. మీ గాయాలకు మీరే మందు రాసుకున్నారు. అందరి బాగోగులు మీకు మీ బాగోగులు చూసుకోవడానికి ఎవరూ లేరనే బాధ మిమ్మల్ని మరింత కృంగదీసింది. ఇక ఆర్థిక విషయాలకు వస్తే గడిచిన కాలం ఒక పీడకలలా గడిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. డబ్బు చేతిలో నిలవని పరిస్థితి వచ్చినా డబ్బు వచ్చినట్లే నీళ్ళల్లా ఖర్చయిపోయేది. అనారోగ్య సమస్యలకు, కుటుంబ అవసరాలకో, శుభకార్యాలకో, ఊహించని ఖర్చులకో డబ్బు మొత్తం కరిగిపోయేది. మీరు ఎంత పొదుపు చేద్దామనుకున్నా, ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా పరిస్థితులు మిమ్మల్ని బలవంతంగా ఖర్చు పెట్టేలా చేసేవి. వ్యాపారంలో ఉన్న వారికి నమ్మిన భాగస్వాములే మోసం చేయటం, రావలసిన డబ్బులు సరైన సమయానికి అందకపోవటం, పెట్టిన పెట్టుబడులు ఊహించిన విధంగా నష్టపోవటం వంటివి జరిగాయి. ఉద్యోగస్తులకు కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. మీరు పడిన కష్టానికి, మీ అంకిత భావానికి సరైన గుర్తింపు రాకపోగా మీ మీద లేనిపోని నిందలు పడటం, ఆఫీసులో రాజకీయాలు బలి కావటం, రావాల్సిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఆఖరి నిమిషంలో చేజారిపోవటం వంటివి జరిగాయి. మీ సామర్థ్యం మీద మీకే అనుమానం వచ్చేంతగా పరిస్థితులు మిమ్మల్ని మానసికంగా పరీక్షించాయి. అప్పుల భారం పెరిగిపోయి రాత్రులు నిద్ర కూడా సరిగా పట్టని రోజులు ఎన్నో గడిపారు. ఒక చిన్న అవసరం కోసం కూడా కొంతమంది రాశివారు ఇతరుల ముందు చేయి చాపాల్సిన దైన్యమైన స్థితిని అనుభవించి ఉంటారు. మీ ఆత్మాభిమానం తీవ్రంగా దెబ్బతిన్న ఆ క్షణాలు మిమ్మల్ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఈ మోసాలు, ఈ కుటుంబ సమస్యలు, ఈ ఆర్థిక ఇబ్బందులు అన్నీ కలిసి మీ ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. వృశ్చిక రాశి వారికి సహజంగానే భావోద్వేగాలను లోపలే దాచుకునే అలవాటు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే 100% కరెక్ట్ అని చెప్పేసి కామెంట్ చేయండి. మీరు మీ బాధను, మీ కోపాన్ని, మీ నిరాశను బయటకు కనపడనీయరు. పైకి ఎంతో ధైర్యంగా, గంభీరంగా
ఏమీ జరగనట్లు కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఆ భావోద్వేగాలన్నీ ఒక సుడిగుండంలా, ఒక అగ్నిపర్వతంలా తిరుగుతూ ఉంటాయి. ఈ అణిచివేత కారణంగానే మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలతో విపరీతంగా బాధపడ్డారు. కొన్నిసార్లు అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చి గంటల తరబడి ఆలోచనలతో మంచం మీదే దొర్లటం, భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఈ కష్టాల నుంచి ఎప్పుడు బయటపడతామో అనే భయంతో గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి అనుభవించారు. ఈ మానసిక ఒత్తిడి మీ శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపులో మంట, విపరీతమైన తలనొప్పి, నరాల బలహీనత, రక్తపోటు వంటివి మిమ్మల్ని తరచుగా ఇబ్బంది పెట్టాయి. అయినా సరే మీరు మీ ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా కుటుంబం కోసం, పనుల కోసం పరుగులు తీస్తూనే ఉన్నారు. మీ నొప్పిని ఎవరితోనూ పంచుకోలేదు. ఎందుకంటే మీరు ఇతరుల ముందు బలహీనంగా కనిపించడం మీకు అస్సలు ఇష్టం ఉండదు. అయితే ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని పరీక్షలు మీకు ఎందుకు వచ్చాయి? మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు వ్యర్థం కాలేదు. అది మీ కర్మ మలినాలను కడిగేసింది. మీరు పడిన ప్రతి బాధ మీ ఆత్మను, అంతఃకరణ శుద్ధి చేసింది. కాబట్టి మీరు గతాన్ని తలుచుకొని బాధపడటం ఇక ఆపండి. ఇక అసలైన విషయానికి వద్దాం. పురాణ శాస్త్రాల ప్రకారం సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం తలుపు తట్టే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో నారద మహర్షికి వివరించారు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి జీవితంలో శుభగడియలు రాబోయే ముందు, వారు ఊహించని విధంగా కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు వారికి స్పష్టంగా కనిపిస్తాయి. ఆ భగవంతుని కృప మీపై పరిపూర్ణంగా వర్షించబోతుందని చెప్పడానికి ఇవి సంకేతాలు. అలాగే శ్రీకృష్ణుడు మహాభారతంలో ఒక వ్యక్తికి 9 లక్షణాలు ఉంటే అతను సర్వశ్రేష్ఠుడు, దైవాంశ సంభూతుడు అని చెప్తాడు. సాధారణంగా ఆ 9 లక్షణాలు సాధారణ మానవుల్లో ఉండవు. ఆ లక్షణాలు ఆ వ్యక్తిలో పుట్టుకతోనే వస్తాయి. వయసు పెరిగే కొద్దీ ఆ లక్షణాలతో సంసారంలో ఉంటూనే కీర్తిని, గౌరవాన్ని గడిస్తారు. అలా ప్రత్యేక లక్షణాలు కలిగిన మానవులు జన్మించడానికి కూడా ఒక ప్రత్యేక కారణం అంటూ ఉంటుంది. నిజానికి మానవుడిగా జన్మించడం అనేది అంత తేలికైన విషయం కాదు. 84 లక్షల జీవరాశులు ఉన్న ఈ సృష్టిలో మానవ జన్మ అత్యుత్తమమైనది, ఎంతో పవిత్రమైనది. మానవ రూపంలో చేసే సత్కార్యాలు, సాధించే ఆధ్యాత్మిక ఉన్నతి వేరే ఏ ప్రాణ రూపంలోనూ చేయలేము. అవి సాధ్యం కూడా కాదు. మానవ జన్మను ప్రసాదించినందుకు ఆ భగవంతుడికి ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి. ప్రతి శ్వాసలోనూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఉండాలి. ఉత్తమమైన మానవ జన్మ దొరికింది అంటే అంతకన్నా అదృష్టం ఏమీ ఉండదు. కానీ కొంతమంది ఈ మానవ శరీరాన్ని ధరించి జంతువుల కన్నా హీనంగా, వికృతంగా ప్రవర్తిస్తారు. భగవంతుడి కృప ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళకి ఎదురయ్యే ప్రతి కష్టంలోనూ అడుగడుగున ఆ ఈశ్వరుడు దారి చూపిస్తాడు. నిజమైన మార్గాన్ని, సత్యమైన మార్గాన్ని చూపించి ఆ మార్గంలోనే వారిని నడిపిస్తాడు. అయితే అలాంటి దివ్య లక్షణాల కోసం కేవలం కొద్ది మందిని మాత్రమే భగవంతుడు ఎన్నుకొని వారికి ముక్తిని ప్రసాదిస్తాడు. ఎటువంటి సమస్య వచ్చినా, కష్టం వచ్చినా నిలదొక్కుని భగవంతుడి కృప వలన అన్నింటినీ దాటుకొని వెళ్ళగలరు. వాళ్ళు ఇతరులకు కూడా ధర్మమైన మార్గాన్ని, సత్యమైన మార్గాన్ని చూపిస్తారు. తమని అనుసరించేలా చేసుకుంటారు. భక్తి అనే అమృతంతో పొంగిపోయిన అతని జీవితంలో పేరు, కీర్తి, హోదా అనే కాంక్ష ఉండదు. అతని దైవిక భావోద్వేగాల ప్రవాహం నిరంతరం ప్రవహిస్తుంది. కారణం ఏమిటంటే అలాంటి వ్యక్తులు ఈ ప్రపంచంలోని ప్రకృతి పట్ల, ప్రతి జీవి పట్ల సహజమైన, నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉంటారు. అయితే ఎవరిలోనైనా అటువంటి దైవిక శక్తి ఉంది అని మీరు ఎలా గమనిస్తారు? ఇప్పుడు ఆ 9 లక్షణాలను వివరంగా తెలుసుకుందాం. మొదటి లక్షణం, తన దైనందిన కార్యక్రమాలు అన్నీ ముగిసిన తర్వాత రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఏ వ్యక్తి అయితే ఈశ్వర ప్రార్థన, నామస్మరణతో రోజును ముగిస్తాడో అలాంటి వ్యక్తి శ్రేష్ఠుడు అని శ్రీకృష్ణుడు చెప్తాడు. నిజానికి అలాంటి వ్యక్తులలో ఒక అనిర్వచనీయమైన శక్తి వలయం ఉంటుంది. అది కేవలం ఈశ్వరుని కృప వలన మాత్రమే వస్తుంది. సుఖ దుఃఖాలలోనూ, కష్ట నష్టాల్లోనూ, అన్నింటిలోనూ
ఆ ఈశ్వరుని లీలను చూడటం చాలా ఉత్తమమైన లక్షణం. కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని నిందించకుండా ఏ పరిస్థితి వచ్చినా ఆ భగవంతుడు చూసుకుంటాడు, అంతా ఆయనకే అర్పణమని సంపూర్ణంగా ఆయన మీద భారం వేసేవాడు అత్యుత్తమ వ్యక్తి అవుతాడు. ఆ వ్యక్తి ప్రజాదరణకు దూరంగా నిశ్శబ్దంగా తన సాధన తాను చేసుకుంటాడు. అతను అహంకారం నుండి పూర్తిగా విముక్తి పొందుతాడు. కాబట్టి అతను ఎప్పుడూ ఇతరుల దృష్టిని తన వైపు ఆకర్షించడానికి ప్రయత్నించడు. వృశ్చిక రాశి వారిలో ఈ లక్షణం బలంగా ఉంటుంది. వారి లోతైన స్వభావం, తీవ్రమైన భావోద్వేగాలు వారిని దైవం వైపు సులభంగా నడిపిస్తాయి. రెండవ లక్షణం, ఇతరుల మీద అపవాదులు వేయకుండా, నిందలు వేయకుండా ఉండేవాడు. ఈ రోజుల్లో మనుషులు తాము చేసిన ఏదైనా తప్పు జరిగితే దాన్ని వెంటనే ఇతరుల మీదకి నెట్టేసి తాము మాత్రం తప్పించుకుంటున్నారు. అలా అసలు ఉండకూడదు. ఒకవేళ తన వలన తెలియక తప్పు జరిగినా ఇతరుల మీద ఆ నిందలు మోపకుండా ఆ తప్పుకు తనే బాధ్యుడినని ఒప్పుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించేవాడు సర్వశ్రేష్ఠుడు. ఇతరుల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడకూడదు. ఇతరుల్లో ఎన్ని చెడు లక్షణాలు ఉన్నా వారిలోని ఒక మంచి లక్షణాన్ని గుర్తించి దాన్ని ప్రోత్సహించాలి. అలాంటి వారు ఇతరులను వారి జీవితపు అంతిమ లక్ష్యం వైపు తీసుకువెళ్లడంలో సహాయం చేస్తారు. వారికి సరైన మార్గాన్ని చూపుతారు. అతను భౌతిక జీవితానికి అవసరమైన కొన్ని నియమాలను, పద్ధతులను బోధించగలడు. కానీ అతను వాటిని అనుసరించమని ఎవరినీ బలవంతం చేయడు. ఇక రెండవ దివ్య లక్షణం, వృశ్చిక రాశి వారు తమ తప్పులను ఒప్పుకోవడానికి వెనుకాడరు. ఎందుకంటే వారిది నిజాయితీ గల మనస్తత్వం. మూడవ లక్షణం, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తను అనుకున్న సత్కార్యాన్ని ఆ ఈశ్వరుడు కృప వలన పూర్తి చేయగలను అని బలంగా నమ్మేవాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఎటువంటి పరిస్థితికి తలవంచకుండా తప్పకుండా తను అనుకున్న కార్యాన్ని పూర్తి చేసి చూపించగల సంకల్ప శక్తి ఎవరికైతే ఉంటుందో అతను దైవ సమానుడు. ఇతరులు ఎన్ని విధాలుగా నిరుత్సాహపరిచినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంత వెనక్కి లాగినా వాటన్నింటినీ అధిగమించి సింహంలా ముందుకు వెళ్ళగలిగిన వ్యక్తి, ఆ వ్యక్తులపై భగవంతుడి కృప పరిపూర్ణంగా ఉంటుందని శ్రీకృష్ణుడు చెప్తాడు. వృశ్చిక రాశి వారి పట్టుదల, పోరాట పటిమకు ఈ లక్షణం అద్దం పడుతుంది. వారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. నాలుగవ లక్షణం, ఎల్లప్పుడూ పుణ్యకార్యాలలో తమ సమయాన్ని, సంపదను గడుపుతూ ఉండటం. అవసరమైన వారికి, ఆపదలో ఉన్నవారికి తను చేయగలిగినంత సహాయం చేయటం. పేదవారికి తన తాహతకు తగ్గట్లుగా కష్టాల్లో ఉన్నవారికి సహాయపడుతూ ఎల్లప్పుడూ ఎవరిని హేళన చేయకుండా, కించపరచకుండా ఉండటం. ఇతరుల పేదరికాన్ని చూసి వారిని అవమానించకుండా ఆదరంతో సహాయం చేస్తూ ఇతరులు కూడా సహాయం చేసేలా ప్రేరేపించడం అనేది చాలా గొప్ప విషయం. అందరిలోనూ ఈ లక్షణాలు కనిపించవు. కేవలం ఈశ్వరుని కృప వలన జగమంతా ఈశ్వర మహిమే అని భావించే వారిలో మాత్రమే ఇటువంటి కరుణామయ లక్షణాలు కనిపిస్తాయి. షరతుల్లేని ప్రేమ ఆ వ్యక్తి యొక్క ప్రాథమిక గుర్తు. అతను ఇతరులను అంచనా వేయడు, విమర్శించడు. తను సహాయం చేయడం మాత్రమే కాకుండా ఇతరులు కూడా తమకు చేతనైనంత సహాయం చేసేలా ముందుకు నడిపించేవాడిగా సర్వశ్రేష్ఠుడు. వృశ్చిక రాశి వారిపైకి కఠినంగా కనిపించిన వారి హృదయం కరుణతో నిండి ఉంటుంది. ఐదవ లక్షణం, ఇతరులకు ఏమాత్రం నష్టం కలిగించకుండా తన పని తాను చేసుకొని బ్రతకటం. ఇతరుల ధనాన్ని ఆశించడం లేదా ఒకరికి వచ్చిన కీర్తిని చూసి అది తన వల్లే వచ్చిందని గర్వపడుతూ ఉండకుండా, ఎవరికి ఎటువంటి నష్టం కలిగించకుండా తన ధర్మాన్ని, తన గుణాన్ని కాపాడుకోగలగాలి. అలాగే ఇతరుల మీద ఆధారపడకుండా స్వశక్తితో జీవించాలి. భవిష్యత్తులో ఏదైనా చెడు జరగబోతుంది అంటే దాన్ని ముందుగానే గ్రహించగలిగే శక్తి ఏ వ్యక్తికైతే ఉంటుందో అతని మీద భగవంతుడి కృప ఉందని అర్థం చేసుకోవాలి. మంచి జరిగినా, చెడు జరిగినా వారికి ముందే ఏదో ఒక రూపంలో తెలిసిపోతుంది. వారి మనసు అకారణంగా అల్లకల్లోలం అయిపోతుంది. ఏదో పెద్ద ఆపద సంభవిస్తుందని ముందే గ్రహించి తమ వారిని హెచ్చరిస్తారు. జలతత్వ రాశి అయిన వృశ్చిక రాశి వారికి ఈ అంతర్దృష్టి చాలా బలంగా ఉంటుంది. భగవంతుడి కృప ఉన్న వాళ్ళే ఇలాంటి అనుభూతిని చెందుతారు. ఆరవ లక్షణం, సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడే ఆ వ్యక్తి యొక్క అత్యంత అసాధారణమైన, ప్రశంసనీయమైన సద్గుణం ఏమిటంటే అతను
తనను తాను ఎప్పటికీ ఒక గురువుగా గొప్పవాడిగా భావించుకోడు. అత్యంత వినయపూర్వకంగా ఉంటాడు. అలాంటి వ్యక్తి తాను ఇంకా నేర్చుకోవలసింది చాలా ఉందని, తాను ఈ విశ్వంలో ఒక అణువంతటి వాడినని నమ్ముతాడు. ఎవరైనా తనను గురువు అని పిలవడానికి వెనుకాడతాడు. ఆధ్యాత్మిక దైవిక చర్యలను చేస్తున్నప్పుడు ఇది నేను కాదు, నాలోని నివసించే ఆ దేవుడే ప్రతీదీ సాధిస్తున్నాడు, నేను కేవలం ఒక మాధ్యమాన్ని మాత్రమే అని భావిస్తాడు. ఈ నిగర్వ స్వభావం వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. 7వ లక్షణం సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడే ఆ వ్యక్తికి కొన్ని దైవిక మరియు అతీంద్రియ శక్తులు ఉన్నప్పటికీ అతను వాటిని తన వ్యక్తిగత ప్రయోజనం కోసం కానీ ప్రచారం కోసం కానీ ఎన్నడూ ఉపయోగించడు. అవి కేవలం ఇతరుల మంచి కోసం, లోక కళ్యాణం కోసం మాత్రమే ఉపయోగిస్తాడు. అతను ఎప్పుడు ఎవరిని ఆదేశించడు, ఇలా చెయ్యి అని ఆజ్ఞాపించడు, అలా చెయ్యని కేవలం ప్రేమతో ఒక సలహా మాత్రమే ఇస్తాడు. అతను ఎప్పుడూ ప్రజల్లో భయాన్ని సృష్టించడు, కానీ వారిలో ప్రేమను మరియు ధైర్యాన్ని మాత్రమే నింపుతాడు. అతను ఎప్పుడూ ఎవరిని అసహించుకోడు, బదులుగా వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడంలో సహాయకారిగా ఉంటాడు. 8వ లక్షణం సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడే ఆ వ్యక్తి చుట్టూ ఎప్పుడూ ఒక పరిమళభరితమైన సువాసన వ్యాపించి ఉంటుంది. మాటల్లో చెప్పలేని ఒక దివ్యమైన సుగంధం వారి చుట్టూ వెదజల్లుతూ ఉంటుంది. అగరబత్తి వెలిగించినట్లు, చందనం చల్లినట్లు, కర్పూరం వెలిగించినట్లు, లేదా తాజా పూల పరిమళాలు ఉన్నట్లు అలా కొన్ని పవిత్రమైన సువాసనలు వారి చుట్టూ ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. ఇది వారి శరీర స్వచ్ఛత మరియు ఆత్మ యొక్క పవిత్రతకు నిదర్శనం. ఆ ఈశ్వరుని కృప ఉంటేనే వారి చుట్టూ ఇటువంటి దివ్యమైన శక్తి వలయం, సుగంధ పరిమళం ఉంటాయి. 9వ లక్షణం మన సనాతన శాస్త్రాల్లో బ్రహ్మ ముహూర్తానికి ఎంతో ప్రాముఖ్యత, ఆవశ్యకత ఉంది. దానిని దేవతలు ఈ భూమిపై సంచరించే సమయం అని కూడా అంటూ ఉంటారు. అది దేవతల సమయం. ఆ సమయంలో మనసు అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతి కూడా చాలా శాంత స్వభావాన్ని కలిగి ఉంటుంది. అటువంటి పవిత్రమైన సమయంలో నిద్ర లేవటం చాలా ఉత్తమమైన లక్షణం. మనలో చాలామందికి బ్రహ్మ ముహూర్తం తర్వాత నిద్ర లేవటం అలవాటు. కానీ ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో అంటే సుమారు ఉదయం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల మధ్యలో మేల్కొని వారి దైనందిన కార్యక్రమాలకు ఉపక్రమిస్తారో వారిలో ఒక దృఢమైన దైవిక శక్తి ఉంటుంది. వారు శాంత స్వభావాలుగా ఉంటారు. అనవసరంగా ఒకరితో వాదులాడడానికి లేదా తగులు పెట్టుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడరు. ప్రతిరోజు ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తారో వారి మీద భగవంతుడి కృప తప్పకుండా ఉంటుంది. వాళ్ళు అనుకున్న సత్కార్యాలు అన్నీ సఫలమవుతాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకునే మార్గంలో ఇది కూడా ఒకటి. బ్రహ్మ ముహూర్తం ఎటువంటి కార్యాన్ని తలపెట్టినా అవి ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తాయి. దేవతలందరూ ఆ వ్యక్తికి తోడుగా ఉంటారు. అందుకే మన శాస్త్రాల్లో ఎటువంటి యాగమైన, హోమమైన, కార్యమైన బ్రహ్మ ముహూర్తంలో చేయమని పండితులు సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి మీకు బ్రహ్మ ముహూర్తంలో ఏ సమయంలో మెలకువ వస్తుందో కామెంట్ చేయండి. ఆ సమయంలో ప్రతిరోజు నిద్రలేచి తన కార్యక్రమాలను మొదలుపెట్టేవారు సర్వశ్రేష్ఠులు. అటువంటి వారి మనసు, మస్తిష్కం ఎప్పుడూ ప్రశాంతంగా, చురుగ్గా ఉంటాయి. సత్యాన్ని, సదాచారాలను మాత్రమే వాళ్ళు పాటిస్తారు. ఈశ్వరుని చరణాలు యందే పరమానందాన్ని పొందే వ్యక్తులు సర్వశ్రేష్ఠులు. అలాగే ఇతరులను మోసం చేయకుండా తన పని తాను చేసుకునేవాడు, తన కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తించేవాడు శ్రేష్ఠుడు అని చెప్పబడింది. మగవాళ్ళైతే తన భార్యను తప్ప పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూడనివాడు, వారిని తల్లిగా, సహోదరిగా భావించేవాడు శ్రేష్ఠుడు. అలాగే ఆడవారైతే తన భర్తను తప్ప ఇతర మగవారి గురించి ఆలోచించిన వాళ్ళు, తన భర్త కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఇతరులను మాటలతో బాధ పెట్టకుండా అందరినీ ప్రేమతో ఆదరించేవారు గృహలక్ష్ములుగా చెప్పబడతారు. ఇటువంటి వారు ఉన్న కుటుంబంలో సుఖ సంతోషాలకు, సిరి సంపదలకు లోటు ఉండదు. వారి వలన ఆ కుటుంబం కూడా ఉన్నత స్థితిలోకి వెళ్తుంది. లక్ష్మీ యోగం ఆ కుటుంబం పట్ల ఎల్లప్పుడూ ఉంటుంది. ఈశ్వరుడు కూడా వారికి ఎప్పుడూ తోడుగా, నీడగా ఉంటాడు. ఈ చెప్పిన ఈ లక్షణాలు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అలవర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. పుట్టుకతోనే కొన్ని లక్షణాలు వచ్చినా
పెరిగి పెద్దవుతున్న కొద్దీ కొన్ని సద్గుణాలను పట్టుదలతో అలవాటు చేసుకోవాలి. అది ఉత్తమ పురుషుల లక్షణం. మిత్రులారా, మీలో ఎంతమందికి ఈ చెప్పిన లక్షణాల్లో ఏవైనా ఉన్నాయో, అలాగే ఎవరైతే బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తారో వారు దయచేసి కామెంట్ చేయండి. వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోతున్న అసలు సిసలైన అద్భుతం ఏంటో. ఈ మార్పు కేవలం డబ్బుకు, ఆస్తులకు సంబంధించింది కాదు. ఇది మీ ఆత్మ యొక్క పరివర్తన, మీలో నిద్రాణంగా ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పే ఒక గొప్ప ప్రక్రియ. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనసుకు నచ్చినట్లయితే, మీ హృదయాన్ని తాకినట్లయితే దయచేసి ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియజేయండి. మీరిచ్చే ఆ ఒక్క చిన్న లైక్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. మీరు ఇచ్చే ఆ లైక్ వలన ఈ వీడియో మరికొంతమంది మీలాంటి వృశ్చిక రాశి మిత్రులకు చేరువవుతుంది. వారు కూడా ఈ అద్భుతమైన నిజాలను తెలుసుకొని మీరు పడుతున్న నిరాశ, నిస్పృహల నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరు ఒక కారణమవుతారు. ఒకరికి మంచి చేయటం వలన మనకు అంతకు మించిన మంచి జరుగుతుంది అనేది దైవ నియమం. కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీ మంచి మనసును, మీ విశాల హృదయాన్ని చాటుకోండి. ఓం నమః శివాయ అని భక్తితో కామెంట్ చేయండి. ఆ శివనామస్మరణతో మనమందరం ఏకమవుదాం. లైక్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ శివుడి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్రతి పరిహారం మీకు నేరుగా చేరుతుంది. మన ఛానల్ ద్వారా మీ జీవితానికి ఉపయోగపడే మరెన్నో గొప్ప విషయాలను, గ్రహ సంచార ఫలితాలను, ఆధ్యాత్మిక రహస్యాలను మీరు తెలుసుకోవచ్చు. మీ సమస్యలన్నిటికీ సులభమైన, శక్తివంతమైన పరిష్కార మార్గాలను కనుగొనవచ్చు. కాబట్టి ఒక లైక్తో మీ మద్దతును అందించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు సర్వం శుభం కలుగుతుంది. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో మీరు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుడిని కోరుకుంటున్నాను.